ఈ సినిమా అనేది నేను ఎప్పుడూ మీ అందరికీ తెలుసు కమర్షియల్ సినిమాలు చేస్తూనే వచ్చాను. థ్రిల్లర్ అటెంప్ట్ చేశాను కానీ ఎప్పుడు సూపర్ న్యాచురల్ పవర్తో ఒక సినిమా రాయడం కానీ ఒక మూవీగా తీయడం కానీ నేను ఎప్పుడు చేయాల. ఇలాంటి ఆలోచన కానీ ఇలాంటి అవకాశం కానీ నేను క్రియేట్ చేసింది కాదు, అది శివుడు ఇచ్చిందనే నమ్ముతున్నాను. సో అందుకని మేము ఓపెనింగ్ సినిమాకు సంబంధించిన ముహూర్తం షాట్ కాశీలో చేసిన ఈరోజు ఈ టీజరు కార్యక్రమం ఇక్కడ 90 ఏళ్ళు 108 సంవత్సరాలున్న నాగసాధులతో చేసిన ఆయన మాకిచ్చిన పువ్వుల్ని ఓ దండగా చేసి ఆయన పాదాల దగ్గర ఒక ప్రసాదంలాగా పెడదామని రావడమే తప్ప ఇది ఇంకొక ఐడియా కోసం చేసి ఏదో కమర్షియల్గా ఆలోచన చేసింది కాదండి. తప్పకుండా ఇది జనాల మనసును తాకాలని చేసింది. తప్పకుండా ఆ పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ హ్యూమన్ గ్యాదరింగ్ ఆన్ ద ప్లానెట్. అలాంటి ప్లేస్లో ఒక శివుడికి సంబంధించిన అక్షరం వినబడిన, మాట వినబడిన, ఆయనకు సంబంధించిన ఒక వైబు మనకు కనిపించినా కానీ మనకు తెలియకుండానే ఒక తెలియని ఆనందం వస్తుంది. ఆ ఆనందం మాతో పాటు ఈరోజు ఇక్కడికి కార్యక్రమానికి వచ్చిన సుమగారు కావచ్చు, ఎందుకంటే ఆవిడకు ఈ సినిమా ఒక యాంకర్గా వచ్చారు. అలాంటి యాంకర్ని ఇంత దూరం తీసుకొచ్చి, మీడియా వారిని ఇంత దూరం తీసుకొచ్చి, ఇక్కడ ఉన్నటువంటి కెమెరా పర్సన్స్ని ఇంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమం అనడం కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఇలాంటి ఒక అదృష్టాన్ని ఇచ్చిన మధు గారికి నిజంగా మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నానండి. ఇది ఎవరు చేయరు. లేదు ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రొడ్యూసర్ డైరెక్టర్ని పోవడం కాదు. ఈయన ఇక్కడ పెట్టినటువంటి ఖర్చుతో శిల్పారామంలో 2 సార్లు ఫంక్షన్ చేయొచ్చండి. నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రొడ్యూసర్గా ఇది మీకు గౌరవం దక్కాలి, అందుకని చెప్తున్నా. అంత ఖర్చు పెట్టి ఇక్కడ ఖర్చు అనే పదం ఎందుకు వాడుతున్నానంటే ఈ రోజుల్లో చాలా కష్టం అండి. ఒక మీడియం రేంజ్ సినిమా చేసి ఆ సినిమాని రిలీజ్ చేయడమే కష్టం. అలాంటిది ఒక సినిమా టీజర్ లాంచ్కి ఇలాంటి ఒక అద్భుతమైన ఒక స్టేజ్ని ఏర్పాటు చేసి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మా అందరికి ఇచ్చినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. నా మాట గుర్తుపెట్టుకోండి, ఆయనకి ఇది మొదటి సినిమానే. కానీ ఆయన మొదటి సినిమాలాగా జనరల్గా మీ అందరూ అనుకోవచ్చు, ఓదెల అనేది మీ అందరికీ తెలిసిందే, చాలా చిన్న సినిమా, ఓటీటీ కోసం చేసిన సినిమా. కానీ ఈ సినిమా ఓటీటీ కోసం కాదు. ఇప్పుడు జనరల్గా మనకు పుష్కరాలు అనేవి 5 ఏళ్ళకు ఒకసారి 12 ఏళ్ళకు ఒకసారి వస్తాయి. కానీ ఈ సినిమా నేను ఒక మాటగా చెప్తున్నానండి, 140 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళం ఎలాగైతే వచ్చిందో ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి. ఒకప్పుడు మనం అమ్మోరు చూసాం, తర్వాత అరుంధతి చూసాం, అలాంటి సినిమాలు బాగమతి చూసాం. ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు పుష్కరానికి ఒకసారి వస్తుంటాయి. ఈ సినిమా ఇలాంటి ఒక పెద్ద స్కేల్లో చేయడానికి, ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ ఇవ్వడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మధు గారికి థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా అనగానే తమన్నా డేట్స్ ఇచ్చారు, ఏదో ఒకటి కమర్షియల్గా చేసేయండి, రిలీజ్ చేసేయండి అనొచ్చు. కానీ ఇందాక మీరు విన్నారు, సంవత్సర క్రితం ఆయన చేతికి కట్టిన కాశీ దారం ఇంకా అలాగే ఉంది. అంటే సంవత్సరం నుంచి ప్రాజెక్ట్ మీద మధు గారు స్పెండ్ చేస్తూనే ఉన్నారు. సో ఇక మధు గారి గురించి చెప్పాలంటే ఆయన కథ విన్న తర్వాత ఇదంతే చేస్తున్నారు అనొచ్చు మీరు, ఏ బిజినెస్ యాంగిల్లో చేస్తున్నారని. ఓన్లీ కథను కంటెంట్ని నమ్మారు ఆయన. ఆ కథను కంటెంట్ నమ్మే ఇంత ఖర్చు పెట్టి ఇంత భారీగా ఇందులో ఉన్న విఎఫ్ఎక్స్ ఏ పెద్ద సినిమాకి తక్కువ కాదు, అంత విఎఫ్ఎక్స్ ఉన్నాయి. అయినా కూడా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు ఈ సినిమాని. ఆయన ఫ్యూచర్లో కథను విని సినిమాలు చేస్తున్నారు కాబట్టి దిల్ రాజు గారిలాగా, గీతా ఆర్ట్స్ అరవింద్ గారిలాగా చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని ఇక్కడ మహాకుంభమేళ సాక్షిగా, శివుడు సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మధు గారు.